అంటే ఏ మాట కామాట గత ప్రభుత్వంలో కళాకారులకు అన్యాయం జరిగిందంటే ప్రభుత్వం చేసిందని నేను అనుకోవట్లే. ఆ ప్రభుత్వంలో సారథి చైర్మన్గా ఉన్నటువంటి రసమే బాలకృష్ణ గారు కొన్ని అవకతవకలు పాల్పడడం వల్ల నిజమైన కళాకారులకు, ఉద్యమంలో పనిచేసిన కళాకారులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వము ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కౌలు కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఆ సంకల్పమే గొప్పది. నేను ఆ విషయంలో కేసీఆర్ను మేము అంటే ఒక అనుకూలంగా మాట్లాడక తప్పదు. కేసీఆర్ ఆ విషయంలో ఒక ముందడుగే వేసిండు. కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం అని, అంటే రాష్ట్ర కోసము కష్టపడ్డ బిడ్డలు వీళ్ళు. ఇల్లు కుటుంబాలు వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, భార్య పిల్లలను వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి ఊర్లు తిరుక్కుంటూ అట్లనే గోసి గొంగుడు వేసుకొని ఎక్కడ తింటురో ఎక్కడ వాడుకుంటారో తెలియని పరిస్థితుల్లో తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామాన తిరుగుతూ ప్రచారం చేశారు. అది ఒక అద్వితీయమైనటువంటి పాత్ర కళాకారులది. అట్లాంటి వాళ్లకు ఏదో తూతు మంత్రంగా చేసినట్టు కాకుండా ఏదో 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసి వదిలేసుకోవచ్చు. అట్లా కాకుండా ప్రభుత్వ ఉద్యోగమే ఇవ్వాలనేది ఒక మంచి సంకల్పము. కానీ గత ప్రభుత్వంలో ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం చేసిరు, కానీ వాళ్ళకు గ్యారంటీ లేదు. అంటే జాబ్ గ్యారంటీ లేని పరిస్థితుల్లో, ఉద్యోగ భద్రత లేని పరిస్థితుల్లో కొంత కొట్టుమిట్టాడే సిచ్యువేషన్ కనబడ్డది. 2 అంశాలు అంటే, ఒకటి ఉద్యోగ భద్రత లేని విషయం అయితే, రెండవది అప్పుడున్నటువంటి చైర్మన్ గారు కొన్ని అవకతవకలకు పాల్పడి నిజమైన ఉద్యమ కళాకారులకు ఇవ్వకపోవడం వల్ల ఆ ఉద్యమ కళాకారులంతా బయట ఉండి ఒక నిరుద్యోగ కళాకారులుగా మిగిలిపోవాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళు కూడా ప్రభుత్వానికి రకరకాల విన్నపాలు చేసి చివరికి కాకుంటే ప్రభుత్వం ఓడగొట్టమని చెప్పేసి ప్రచారం చేసినటువంటి సందర్భం ఉన్నది. అట్లా అప్పుడు ఉండే. కానీ ప్రస్తుతం ప్రభుత్వం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏదైతే నిర్లక్ష్యానికి గురి కాబడ్డ కౌలు కళాకారులు వాళ్ళను కూడా గుర్తించాలని చెప్పేసి ఓ పక్కన పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు దాన్ని కళాకారులు అసలు ఎంత ఉంది ఏం కథ అని చెప్పేసి కొంత డేటా కూడా ఆయన తీసుకోవడం జరిగింది. నిజమైన కౌలు కళాకారులు, కేసీఆర్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి కాబడ్డ కౌలు కళాకారులు ఎవరైతే ఉన్నారో మనం ఖచ్చితంగా మన ప్రభుత్వంలో అకామిడేట్ చేద్దామని చెప్పేసి కొంత మాట ఇవ్వడం జరిగింది.